మరి జమ్మూ అండ్ కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైనది, విషాదకరమైనది. నిజంగా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో ఇది పిరికి పందల చర్య అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది కేవలం ఒక మతంపై, ఒక కులంపై, ఒక వర్గంపై, ఒక ప్రాంతంపై జరిగిన దాడి కాదు. ఈ దాడి ఉగ్రదాడి భారత్పై జరిగిన దాడి, భారతీయులందరిపై జరిగిన దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి ఎవరైతే ఈ ఉగ్రదాడిలో తన ప్రాణాలను కోల్పోయారో వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని, మరి వారి యొక్క కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, మరి దోషులు ఎవరైతే ఉన్నారో వెంటనే వారిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ మరి అన్ని మతాల ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఏంటంటే ఇండియన్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో మరి శాంతియుత మరి క్యాండిల్ ర్యాలీని ఇవాళ తీయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో మరి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారంతా మేమంతా భారతీయులం. ఏ భారతీయుడిపై దాడి జరిగినా, ఏ భారతీయుడికి అన్యాయం జరిగినా, ఏ భారతీయుడిపై దౌర్జన్యం జరిగినా ప్రతి భారతీయుడు కూడా ప్రతిస్పందిస్తాడు, దాన్ని ఖండిస్తాడు, వారికి అండగా నిలుస్తాడు అని చెప్పే ఆ సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇటువంటి దాడులు మరలా మన దేశంలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క కొన్నిసార్లు ఏంటంటే ప్రభుత్వాలు పూర్తిగా తీవ్రవాదాన్ని తుడిచిపెట్టేశాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ విధంగా ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ యొక్క నెపాన్ని ఇతరుల మీద వేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక లీడర్ గా, నాయకత్వ లక్షణంగా మంచి జరిగినప్పుడు దాన్ని ఆ క్రెడిట్ ని అందరికి పంచాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా లోపం జరిగినప్పుడు, భద్రతా లోపం జరిగినప్పుడు ఆ బాధ్యతను నైతిక బాధ్యతను తీసుకోవాలి. మరి ఎవరు తీసుకున్నా తీసుకోపోయినా ఈ ర్యాలీ ద్వారా భారతీయులందరూ కూడా ఆ 26 నుంచి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణాలు కాపాడలేనందుకు, వారి యొక్క ప్రాణాలు కాపాడలేకపోయినందుకు మేమంతా చాలా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. కనీసం ఇప్పుడైనా కూడా, ఇప్పుడు హిందూ, ముస్లిం చెప్పుకొని ఒకరి మీద ఒకరి విద్వేషాలు మరి పంచుకునే, వైరల్ చేసుకునే సమయం కాదు. మేమంతా భారతీయులం అని చెప్పి అండగా, తోడుగా, సాటిగా నిలవాల్సిన సమయం ఇది. మనం ఇప్పుడు మరి విద్వేషాలు తప్పుకున్నట్లయితే ఎవరైతే ఉగ్రదాడి చేస్తున్నారో దీని వెనుక ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనల్ని విడదీయడానికి, అంతర్గతంగా మనల్ని బలహీనపరచడానికి వారు అప్పుడప్పుడు ఇటువంటి దాడులు చేస్తుంటారు. కానీ వారిని, ఆ దాడులకు, వారి యొక్క కుట్రలకు మన ఐక్యతతో, మన బలంతో, మన యొక్క సోదర భావంతో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయులందరూ కూడా ఇదే దిశలో, ఇదే బాటలో పయనిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరలా ఇటువంటి దారుణాలు ఎక్కడ ఎవరి విషయంలో కూడా జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.